మనసు బాగాలేదు ఇలా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే దావీదు మహారాజు తప్పు చేశాడో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఎవరి దగ్గరికి వెళ్ళాల, ఎవరిని ఆలోచన అడగడానికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? సరాసరి దేవుని సన్నిధికే వెళ్ళాడు. దేవుని సన్నిధికి ఏమని ప్రార్థిస్తున్నాడు? కన్నీటితో తన పడక కొట్టుకొని పోవునంతగా తను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. నువ్వు ఏమైనా చేయేసా, నీ రాజ్యాన్ని తీసేసుకో, కానీ నీ సన్నిధిలో నుండి మాత్రం నన్ను త్రోసివేయొద్దు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటానంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, మనకు బాగున్నా బాగలేకపోయినా, మనం పాపం చేసామని మన ఆత్మ మనం ఖండిస్తున్నా, మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని సన్నిధికి రావాలి. మీరు దేవుని సన్నిధికి కనుక వచ్చినట్లయితే ఎప్పుడో ఒకరు వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు నీతో. నువ్వు ఈ తప్పు చేసావా, లేదంటే నువ్వు అనారోగ్యంగా ఉన్నావా, నీకేదైనా విమర్శ జరుగుతుందా, నీకేమన్నా అవమానం జరుగుతుందా, ఏది జరిగినా మనం దేవుని సన్నిధికి కనుక వచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు ఏం చేశాడు? దేవుని సన్నిధికి వచ్చి నీ సన్నిధిని నా నుంచి త్రోసివేయద్దు అని ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిసారి దావీదు మహారాజు ఏదైనా యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఆయన ఏం చేసేవాడు? దేవుని దగ్గర ముందు విచారణ చేసేవాడు. విచారణ అంటే ఏంటి? ప్రార్థన. నేను ఈ యుద్ధానికి వెళ్ళనా వద్దా, గెలుస్తానా గెలవనా,